బీజేపీకి ఓటేయొద్దు మీరు, కాంగ్రెస్కి వేయండి నన్ను ఇది చెప్పలా. కాబట్టినే నిబంధనల ప్రకారం వాళ్ళు ఏం చేయలేకపోయారు, ఇప్పుడు కూడా చేయలేరు అనమాట. అంటే ఈయన కూడా వెంకటరామరెడ్డి కూడా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏమైనాయి అని ప్రశ్నించడం తప్ప ఒక రకంగా. అంటే బేసిక్ గా అందుకోసం అని కాదు, యాక్చువల్ గా ఎలక్షన్స్ ముందు కొంతమందిని రాసుకున్నారు వీళ్ళు, ఎవరెవరు కీ పాయింట్ లో ఉన్నోళ్ళు, ఎవరిని బొక్కలో దొయ్యాలి, ఎవరిని కేసులు పెట్టాలి, ఎవరిని ఎదిరించాలి, ఇవన్నీ కూడా 1 by 1 అమలు చేస్తున్నారు అంతే తేడా. అందరిని ఒకేసారి చేసేస్తే కనుక తర్వాత వార్తలు ఉండవు. ఇప్పుడు ఆ కట్ర కార్యకర్తలు మానసిక సంతృప్తి చెందాలంటే వీళ్ళు నిరంతర హాహాకారాలు ఆక్రందనలు కావాలి. మనకు అదేదో ఆ సినిమా ఉంటది కదా, మహేష్ బాబు సినిమాలో ఆ సూర్య పాత్ర ఒకటి ఉంటది, అందరిని చంపేసిన తర్వాత సో చోట పాతి పెట్టానంటే జనాలందరూ ఏడుస్తూ ఉంటారు, ఆ మెట్రో పిల్లర్లో శవాలు పాతి పెట్టామంటే ఆ ఏడుస్తూ ఉంటే సూర్య వచ్చి హా అని వింటా ఉంటాడు అనమాట మధురంగా ఆ ఏడుపులు. అట్లాగా ఇక్కడ ఆక్రందనల్ని విని ఆనందించాలని కోరుకునేటటువంటి కట్టర్ బ్యాచ్ ఒకటి ఉంది. ఆ కట్టర్ బ్యాచ్ కోరిక తీర్చేటటువంటి ప్రక్రియ ఇదంతా కూడా, అంత వించేయలేదు. ఒకటి గారు, ఉద్యోగులకి ఇచ్చిన హామీలు కానీ ఇందాక మీరు డిఏ కానీ ఐఆర్ కానీ పిఆర్సీ కానీ వీటికి సంబంధించి ఇప్పుడు ఒక ఉద్యోగ సంఘం నేతను ఇలా చేయడం ద్వారా వెనక్కి తగ్గుతారా? ఆ డిమాండ్లు మళ్ళీ ఎవరు అడగకుండా ఉంటారా? భయపడతారా? ఇప్పుడు భయము